తెచ్చింది మా తోటి కోడలు పెద్దామ. ఆమెతోనైతే నేను అన్ని పనులు చేయించుకుంటా. చేయించుకోకుంటే నేను అస్సలు ఊరుకోను చేయకుంటే. మా అత్తని ఆమెను ఏం లేదు అసలు నేను వదిలిపెట్టాను. మామూలుగా చెప్పి మామూలుగా ఉండదు ఆమె పరిస్థితి వాళ్ళది, వాళ్ళిద్దరిది. కాకపోతే అత్త ముందర కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అంతే, వాల్యూ ఇస్తున్నాను. కానీ అత్తకి ఇయ్యను, తోటి ఏడాదికి నాకు అవసరం లేదు. ఎందుకంటే మా అమ్మనైనా నాకు చాలా కట్నం ఇచ్చి చేశాడనమాట. మా ఇంట్లో నేను ఇలాగే ఉండేదాన్ని, నేను కూడా ఇలాగే ఉంటా, ఈడ కూడా ఇలాగే ఉంటా. వేరేలా ఎలా ఉంటా చెప్పు? ఏం తినాలి చెప్పు? మనం ఏం తినాలి? నాకేం తినాలనిపిస్తుందంటే నాకైతే నూడిల్స్ తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే నేను నూడిల్స్ చేయమని అత్తమ్మకి చెప్తా. అత్తమ్మ వెళ్ళి మా తోటి కోడలికి చెప్తుంది. నాకైతే అవసరం లేదు, నాకైతే 10 నిమిషాలలో నూడిల్స్ కావాలని ఆర్డర్ వేస్తా. అత్తమ్మ అత్తమ్మ ఎక్కడున్నావు? ఇక్కడ వస్తున్నా కోడలా, వస్తున్నా. చెప్పమ్మా వరాలముట, ఏం కావాలి నీకు? నాకైతే 10 నిమిషాలలో నూడిల్స్ కావాలత్తమ్మ. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకైతే నూడిల్స్ కావాలి తొందరగా. నాకైతే నూడిల్స్ తినాలనిపిస్తుంది. సరే తల్లి, సరే నీకేం తినాలనిపిస్తే అది చేస్తా. నీకు చేసేటోళ్ళు ఉన్నాక నీకెందుకు, నువ్వైతే కూర్చో. నీకు 10 నిమిషాలలో కాకుంటే ఇంకా తక్కువ టైంలో చేపించుకొస్తా. చేసేది ఉంది కదా ఒకటి దరిద్రం మొక్క ఉంది, దానికి చెప్తా. సరే తల్లి, నువ్వు రెస్ట్ తీసుకో, నేనైతే చేపించుకొని వస్తా. ఈ రవి ఎక్కడికి వెళ్ళిందో అసలు ఇంట్లో జరిగేదైతే పట్టించుకోవడాలు అత్తకోడలు ఒకటై నన్ను టార్చర్ చేస్తుంటే అస్సలు పట్టించుకోడు ఈ రవి. ఈయన పని ఈయనే చూసుకుంటాడు, అసలు నన్ను చూసుకోడు, నన్ను పట్టించుకోడు. ఈ రవితో నచ్చింది నాకైతే, అస్సలు పట్టించుకోడు. ఇల్లు నన్ను టార్చర్ చేస్తారు ఇద్దరు కలిసి. అసలు ఏం చేయాలి నేను, నాకు అర్థమే అవుతలేదు. ఈ రవి నమ్మి నేను వస్తాయి అస్సలు పట్టించుకోవట్లేదు. ఇంట్లో కూడా బాధ్యత తీసుకోవడం లేదు. మా అత్తమ్మే ఒకటే నన్ను టార్చర్ చేస్తుంది, కట్నం తెలియదని. అలా చిన్న కోడలు కట్నం తెచ్చిందని మొత్తం సాకిరంతా నాతోనే చేపిస్తుంది. ఈ రవి కొంచెం కూడా ఇంట్లో జరిగేది అస్సలు పట్టించుకోడు. ఈ రవితో వచ్చింది నాకు తిప్పలు. వస్తే ఏడుగుగట్టం మొగందానా, ఏడదొచ్చినవే ఏంది? ఇక్కడ కిచెన్లో ఏం చేస్తున్నావే? ఎంత పిలిచినా పలకవేంది? చెవుల్లో ఏం పెట్టుకున్నావు? రాళ్ళు పెట్టుకున్నావే? కొంచెం కూడా పలకవేంది? అత్త అంటే నీకు ఇంత గౌరవం లేదండి? ఏం లేదత్తమ్మా, బాసన్లు కడుగుతున్నా, అన్ని ఏడువానే ఉన్నాయా, క్లీన్ చేస్తున్నా. చెప్పత్తమ్మా ఏం కావాలి నీకు? బాగానే క్లీన్ చేసినావు కానీ నా చిన్న కోడలికి నూడిల్స్ కావాలంట. ఇప్పుడు ప్రిపేర్ చేసి ఒక 10 మినిట్స్లో కావాలంట. డబ్బున చేసి ఇయ్యు. ఒకటే చేస్తున్నావు, ఎవరన్నా చూస్తే దూకులు పని చేస్తున్నావు. నేనైతే ఇట్లా 5 నిమిషాలలో చేసి ఆడేస్తా. పని రాక ఏం రాక పొద్దుకులు చేసి నన్ను బదనాం చేద్దామని చేస్తున్నావు నువ్వు. అదేంటమ్మా అట్లా అంటావు? నేను పొద్దున్న నుంచి పని చేస్తున్నా కదా, ఒక్కదాన్నే చేస్తున్నా. ఇంతమంది పని నేను ఒక్కదాన్నే చేయాలి కదా, అట్లా అత్తమ్మ తీరదు కదా, తొందరగా చేస్తూనే ఉన్నత్తమ్మ. అట్లా ఎందుకు అంటున్నారు? మాటకు మాట సమాధానం చెప్తుంది. అసలు నువ్వు ఊకోవే, నీ నోరు ఊకోదు. మీ అమ్మ నేను అట్లా తయారు చేసి పంపించింది నా ఇంటికి. నువ్వు ఫస్ట్ నూడిల్స్ తయారు చేసి ఇయ్యు, ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఫస్ట్ అయితే నువ్వు నూడిల్స్ తయారు చేయి, మళ్ళా నా చిన్న కోడలు కోప్పడుతుంది. డబ్బును చేసి తీసుకొని పో. 10 నిమిషాలు నేను లెక్క పెట్టేలోపు అప్పుడే ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది. 8 నిమిషాలలో నా చిన్న కోడల ముందు నూడిల్స్ ఉండలేకపోవాలి. నీకు అప్పుడు చెప్తే నీ తోలు తీసగా నుండు. సరే అత్తమ్మ, నేను చేస్తాను, మీరు వెళ్ళండి. ఏడ దొరికిందే నాకు ఇంటికి శనిలా దాపరిచ్చింది. ఇప్పుడే కదా తిన్నది, మళ్ళీ అప్పుడే స్నాక్స్ కావాలంట, నూడిల్స్ కావాలంట. అసలు ఏం చేస్తుందో ఈమెకు అసలు ఇంత కూడా అర్థం కావట్లేనట్టుంది లతకి. ఏం చేయాలి నేను? ఈ రవి ఏమో అస్సలు నన్ను పట్టించుకోడు. ఇంట్లో ఏం జరుగుతుందనే గమనించాడు. ఏం చేయాలి? అసలు నాకు వచ్చింది చెర. అమ్మో, పొద్దున వేస్తా నూడిల్స్, లేకుంటే ఇక నన్ను చంపేస్తుంది. మా అత్తమ్మ నోరింతలా వేసుకొని నా మీద పడిపోతుంది. ఇదిగో లత, ఇగో చేసుకొచ్చిన తిను నూడిల్స్ కావాలని అడిగినావంట కదా. 1 నిమిషం లేట్ అయింది. అసలు ఎట్లా లేట్ అవుతుంది అట్లా? అత్తమ్మ ఎక్కడ పోయింది? అసలు నేను ఎంత చెప్పినా 10 మినిట్స్లో నాకు నూడిల్స్ నా ముందు ఉండాలని 1 నిమిషం ఎందుకు లేట్ అయింది చెప్పు? నేను ఎందుకేనా అంత మరింత కట్టం తెచ్చింది? అసలు ఏం చేస్తున్నారో ఏమో, నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఏం కాలే లత, తిను. అత్తమ్మ చెప్తే తిడుతుంది నన్ను. ప్లీజ్ లత, తిను, అర్థం చేసుకో. సరేలే తింటా, టేస్ట్ బాగాలేకుంటే అస్సలు తినను, అసలు నేను పడేస్తా. ఏంది ఇట్లుంది? నూడిల్స్ అది అసలు టేస్ట్ బాగుందా? ఏం వేసిన వల్ల నన్ను చంపుదాం అనుకున్నావా? ఏంది ఇట్లా చేసినావు నువ్వు? అత్తమ్మ అయ్యో ఊకోలత, అత్తమ్మ వస్తే నన్ను తిడతా లత. ప్లీజ్ లత ఊకోలత, నేను మంచిగా చేసిన లత. అసలు ఏమైందో నాకు తెలియదు లత, నేను
ఇది దొంగ మొక్కని ఇది పడేసిందా నీకు ఇవ్వకుండా? అది కాదత్తమ్మ, నూడిల్స్ అస్సలు బాగా టేస్ట్ బాగా, అసలు నేను తినొద్దని చేసిందా లేకుంటే అందులో ఏమైనా విషయం వేసిందో నాకైతే తెలియదు అత్తమ్మ. అస్సలు బాగా అంటే బాగాలేదు. వస్తే ఏమేసినవే? శనిదాపరించినట్టే ఉన్నావేంటి మా కొంపకు? నువ్వు ఏమేసినవే అసలు? నువ్వు నా కోడల్ని చంపుదాం అనుకున్నావే? నా కోడలు ఎక్కువ కట్నం తెచ్చింది, అసలు చంపేద్దామని చూస్తున్నావే నువ్వు? వినష్టదాన, దరిద్రదాన, దిష్టదాన, బస్సుదాన, దిష్టముఖందాన, నువ్వేంది నా కొంపకు దాపరిచినావు? అయ్యో అత్తమ్మ, అట్లా అనకత్తమ్మ, అట్లా